అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా కీర్తనలు 3వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగానున్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దౌడయముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ కీర్తన చూస్తూ ఉన్నప్పుడు పైన హెడ్డింగ్ చూస్తే, అబ్షలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు గారు రచించిన కీర్తన. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, దావీదు గారు తన శ్రమలో దేవుని పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు గారికి ఉన్నటువంటి వేదనను దేవుడితో చెప్పుకుంటా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి వచనంలో, యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించున్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను కూర్చి చెప్పుకునేవారు అనేకులు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. తన అనుభవాన్ని దావీదు గారు రాస్తూ ఉన్నారు. అయితే తనకి దావీదు గారికి ఉన్నటువంటి ఒక పేరు ఏమిటంటే గొలియాతు. గొలియాతు గారిని గనక సంహరించినప్పుడు దావీదు గారి గురించి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పలికిన మాట, దావీదు గారు 10,000 కొలది, సౌలు గారు 1,000 కొలది అని. అయితే 10,000 మందిని సైతము అంతమొందించే అంత శక్తి కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి, నైపుణ్యం కలిగినటువంటి దావీదు గారి జీవితంలో తను ఎంతోమంది విస్తరించి ఉన్నారు శత్రువులు, నేను జయించలేకపోతున్నాను, లేదా దేవా నీవు నాకు ఆధారము, నాకు సహాయం చేయని దేవుని పాదాల చెంతకు వచ్చారు. ఇప్పుడు ఈ మాటని మనం గమనిస్తూ ఉన్నప్పుడు తన ఇంట్లో వ్యక్తి, తన కడుపులో పుట్టిన వ్యక్తి, తను ప్రేమించే వ్యక్తి, తన కుమారుడు తనకు విరుద్ధంగా మారిపోయారు. అప్పుడు దావీదు గారు ఎంతో కృంగిన స్థితి ఇక్కడ అగుపరుస్తూ ఉన్నారు. ఆ వేదనను భరించలేక దేవుని పాదాలు పట్టుకుంటా ఉన్నాడు. తను శక్తివంతుడు, నైపుణ్యం కలిగిన వాడు అయినప్పటికీ తన కుమారుణ్ణి తన చేతులారా తను పోగొట్టుకోలేరు కదా. అందుకని కుమారుణ్ణి ప్రేమించి తను పరిగెడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఇక్కడ ప్రజలు అంటా ఉన్నారు, తన ఇంట్లో వారే, తన కడుపున పుట్టిన తన కొడుకే తనకు శత్రువుగా మారిపోయాడు, తనకి ఇక రక్షణ ఎక్కడి నుండి అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు, సహోదరి సహోదరుడా, ఇదిగో నీవు దేవునికి ప్రియమైన వాడవు, నీవు ఒక స్థితిని కలిగి ఉన్నావు, నీ ఇంట్లో సమస్య ఉంది, నీ వారు నీకు విరుద్ధంగా మారిపోయారేమో, నీ వారు నీకు శత్రువులుగా మారిపోయారేమో, నీ వారు నిన్ను ఓర్వలేని స్థితికి వచ్చేసారేమో, నీది కనుక వారు స్వాధీనపరచుకోవాలనుకుంటా ఉన్నారేమో. అలాంటప్పుడు నేను ఏమిటి, నా స్థితి ఏమిటి అని నీకు అనిపిస్తుందేమో. నేను చూస్తున్న వారు నీ వారైన వారు, ఇతడు బాగుపడతాడా, ఈమె బాగుపడుతుందా, ఈ కుటుంబం నిలబడుతుందా అని అంటున్నారేమో. వారి మాటలు వింటా ఉన్నప్పుడు నీ హృదయం కలవరపడుతుందేమో, వేదన చెందుతుందేమో. అయితే అలాంటి సమయంలో దావీదు గారు మరొక మాటని చెబుతా ఉన్నారు. ఏమంట? 3వ వచనంలో గమనిస్తే, యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగానున్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము అన్నటువంటి మాట 5వ వచనం మొదటి లైన్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎవరి మీద దావీదు గారు ఆధారపడ్డారంటే దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని గురించి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు నాకు కేడమై ఉన్నాడు, నా అతిశయాస్పదము, నేను అతిశయించేది, నేను ఆనందించేది, నాకున్న ధైర్యము నా దేవుడు అని చెప్తూ ఉన్నారు దావీదు గారు. అయితే ఇక్కడ ఈ మాటని గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ పర్టికులర్ సమయంలో నీ చుట్టూన్నవారు, నీ సమూహమైన వారు నిన్ను గురించి మాట్లాడే మాట, ఇతనికి రక్షణ ఎక్కడి నుండి, ఇతడు బాగుపడతాడా, ఇతడు నిలబడతాడా, ఈ కుటుంబం నిలబడుతుందా, ఈ పరిస్థితిలో ఇతడు తట్టుకోగలడా, ఈమె తట్టుకోగలదా
అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారేమో. అయితే ఈ సమయంలో నీవు ఆధారం చేసుకోవాల్సినటువంటి దేవుడు ఈ దేవుడు. ఆయన నీకు కేడముగా ఉండదగిన వాడు. ఆయన నిన్ను నీకు ఆధారంగా ఉండదగిన వాడు ఆయన. ఇంకా మనం ముందుకెళ్తే ఆయన అంటాడు, నేను ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. దావీదు గారి యొక్క నమ్మకము, దావీదు గారి యొక్క విశ్వాసం ఆయన చెబుతా ఉన్నారు. ఈ విశ్వాసమును ఈ దినమున ఈ క్షణమున మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఇది మనకు ఎంతో శ్రేయస్కరము. నీ పరిస్థితి ఏమైనా కావచ్చు, నీ స్థితి ఏమైనా అయి ఉండొచ్చు. ఇగో నీ ఇంట్లో నీ కడుపున పుట్టిన నీ కొడుకు నీకు విరుద్ధంగా మారిండేమో, నీ యొక్క బిడ్డ నీకు విరుద్ధంగా మారిందేమో, నీ కోడలు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ కడుపున పుట్టిన వారు, నీ బంధువర్గమైన వారు, నీ ఇంట్లో వారు, అత్తమామ, తల్లిదండ్రులు అన్నవారు ఎవరైతే ఉన్నారో వారు నీకు విరుద్ధంగా మారి ఉన్నారేమో. నీ వారే అది ఎదుటి వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు నేను అధైర్యపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నారేమో. ఇదిగో దావీదు గారి జీవితంలోనూ ఈ పరిస్థితి వచ్చింది. దావీదు గారి జీవితంలోనూ ఈ యొక్క స్థితి గుండా వెళ్ళారు. కానీ ఆయన చూసిన ఒక ఆయన ఆధారం చేసుకుంది ఏమిటంటే దేవుణ్ణి. ఆయనకు కనిపించింది ఎవరు అంటే దేవుడు. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా మనము చూడాల్సింది కూడా ఈ దేవుణ్ణి అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ భక్తుడు బయలుపరుస్తూ ఉన్నారు. మనం ఇంకనూ గమనిస్తే ఆయన అంటున్న మాట యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఇదిగో పడుకోవడానికి బెడ్ మీదకి రావడమే కొంతమందికి కష్టతరం అయిపోయింది. బెడ్ మీదకి వచ్చిన పడుకోవడం చాలా కష్టమైపోయింది. అయితే ఈయన అంటా ఉన్నాడు, నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును అంటా ఉన్నాడు. ఎందుకంటే ఈయన దేవుణ్ణి ఆధారం చేసుకుంటా ఉన్నాడు. ఇదిగో నీకు బెడ్ మీదకి రావాలంటే భయం వేస్తుందేమో, అయ్యో అనేక రకాల ఆలోచనలు, వేదనలు, ఆ యొక్క తలంపుల ద్వారా నీవు సతమతం అవుతున్నావేమో. బెడ్ మీదకి రావాల్సి, బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సిన నీవు మరొక స్థానానికి వెళ్తున్నావేమో, నాకు నెమ్మది దొరుకుతుందేమోనని అని కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ద్వారా భక్తుడు తన జీవితంలో నుండి చెప్తున్న మాట ఏమిటంటే ఆయన పండుకొని నిద్రపోయి మేలు పొందునంటుండు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఆయనకు అతిశయాస్పదము దేవుడై ఉన్నాడు. అయితే నాకు మనకు కూడా ఆయన దేవుడు అతిశయాస్పదమై ఉండాలని ఆయన ఒక ఆదరణ వాక్యాన్ని, ఒక సత్యాన్ని ఇక్కడ చెబుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావేమో ఒక్కసారి దేవుని వైపు చూడాలని ప్రభువు ఉద్దేశించి ఉన్నాడు. ప్రభువు వాక్యము చెవిన పడుతూ ఉంది. దయచేసి ఒక్కసారి ఈ విషయమై ఆలోచించాల్సిందిగా మనవి. ఇంకను మరలా ఒకసారి మనం గమనిస్తే ఆయన అంటాడు, 10,000 మంది నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకంటే ఆయన దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. దేవుని పక్షాన నమ్మకం ఉంచి ఆయనను కేడముగా ఉంచుకున్నాడు. ఆయన భయము లేదంటా ఉన్నాడు. నీవు భయపడతా ఉన్నావేమో, నీవు బంధకంకుండా వెళ్తా ఉన్నావేమో, నీవు వేదన పడుతూ ఉన్నావేమో, ఇదిగో నిన్ను భయపడకుండా జీవింపజేయగలిగిన ఈ దేవుడు ఉన్నాడు. నీవు పడుకొని నిద్రపోయి మేలుకొని రీతిగా నీకు నెమ్మదినిచ్చే ఈ దేవుడున్నాడు. ఈ దేవుని గురించి నీవు ఎప్పుడైనా విన్నావా? వినకపోతే ఇది నీ కొరకు దేవుడు వినిపిస్తున్న మాట. విని తెలిసి కూడా వేదన పడుతూ ఉన్నావా? ఇదిగో మరొకసారి తిరిగి ధైర్యం తెచ్చుకో అని దావీదు గారు తన జీవిత అనుభవంలో నుండి చెబుతున్న మాటగా అంగీకరించాల్సిందిగా మనవి. ఇంకా మనము చూసినప్పుడు ఆయన అంటాడు మనం గమనిస్తే రక్షణ యెహోవాది, ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. దావీదు గారు మాట్లాడుతున్న మాట తన అనుభవంలో తను వెళ్తూ, తను ప్రార్థన చేస్తూ, తనకు నెమ్మదిచ్చే దేవుణ్ణి విశ్వసిస్తూ, అయ్యా ఇగో ఈ సమస్యల్లో, ఈ బాధలో, ఈ బంధకంలో, ఈ శ్రమలో ఎవరైతే ఉంటారో వారి మీదికి ఈ యొక్క ఆశీర్వాదం వచ్చునుగాక, ఈ రీతిగా వారు మేలు పొందునుగాక అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ దేవుని మీద ఆధారపడి మనందరము మేలు పొందుకొని మనము ఈ దేవుడు అనుగ్రహించు ఈ రక్షణ గురించి ఇతరులకు చాటి చెప్పి ఆశీర్వాద వచనం పలికేవారిగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశమై ఉంది. భక్తుడు ఆ రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా నీ సమస్యల్లో నీవు ఆధారం చేసుకున్నది ఎవరిని?
ఎవరెవరినో ఆధారం చేసుకున్నావేమో, ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేస్తున్నావేమో, కానీ ఒక్కసారి నీ పట్ల సంకల్పం కలిగి ఉన్న, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్న, నిన్ను విడిపించగలిగిన, నిన్ను ఒక స్థితికి తేయగలిగిన, నీకు రక్షణాధారంగా ఉండగలిగినటువంటి ఈ దేవుణ్ణి ఆధారం చేసుకోవాలని భక్తుడు తన అనుభవంలో నుండి చెప్తా ఉన్నాడు. దేవాది దేవుడు ఉద్దేశించి ఈ వాక్కును నీ యొద్దకు పంపుతా ఉన్నాడు. అయితే బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. దావీదు గారి అనుభవంలో దావీదు గారే తన అనుభవంలో నుండి మాట్లాడుతున్న మాట 34వ కీర్తన 19వ వచనము, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించును అని. నీతిమంతుడిగా దేవుని హృదయానుసారుడిగా ఉన్నటువంటి దావీదు గారి జీవితంలో ఉన్నటువంటి శ్రమలివి. అయితే ఆయన దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. దేవుడు తనను విడిపించాడు, ఉన్నత స్థితికి తెచ్చాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు తన జీవిత అనుభవంలో నుండి రాయించబడినటువంటి ఈ మాటల ద్వారా నీవు, నేను, మనము ధైర్యం పొందుకున్నటకు, దేవుణ్ణి వెంబడించి దీవింపబడుటకు ఆశీర్వాదకరంగా ఈ మాటలు రాయించబడి ఉన్నాయి. అయితే నీవు నీ ముందు తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుని ఉద్దేశము, నీవు నీ ముందు తరాలకు దీవెనకరంగా ఉండాలనే దేవుని ఉద్దేశము, నీవు నీ దేవుని గురించి సాక్షిగా బ్రతకాలనేది దేవుని ఉద్దేశము. కనుక దేవుడు ఉద్దేశించిన ఈ ఉద్దేశ ప్రకారం దేవుని ఈ మాట నీ యొక్క చెవున పడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి ఆయన అనుగ్రహించు ఆ మేలును పొందాలని ప్రభు ఉద్దేశిస్తుండగా, ఈ మేలును స్వీకరించడానికి హృదయాన్ని సిద్ధం చేసుకొని ప్రార్థన చేసుకుందాము. ఒక్క క్షణము దేవుడికి మన హృదయాన్ని ఇద్దాము, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా యేసునాథానికి వందనాలు. ప్రభు విత్తబడిన వాక్యము మా జీవితాల్లో ఫలింపజేసి మమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచి మీకు సాక్షులుగా నడిపించు, మహిమ పొందుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.